ఇటు రీజనల్ రింగ్ రోడ్ పై ఫోకస్ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. వీలైనంత త్వరగా RRR పూర్తి చేయాలని ఆలోచనలో ఉంది. ఇటీవలే ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి రీజనల్ రింగ్ రోడ్ గురించి కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించారు. RRR ఉత్తర భాగానికి సంబంధించిన సాంకేతిక, ఆర్థికపరమైన అనుమతులను వెంటనే ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో దక్షిణ భాగం పనులను కూడా కేంద్రమే చేపట్టాలన్న చర్చ జరిగింది. గతంలోనే RRR ఉత్తర భాగానికి NH నంబర్ని ప్రకటించారని, ఇప్పుడు 2 భాగాలను కేంద్రమే పూర్తి చేసి ఇదే నంబర్ మీద కొనసాగించాలని కేంద్ర మంత్రిని కోరినట్లుగా తెలుస్తోంది. RRR నార్త్, సౌత్ భాగాలకు కలిపి మొత్తం 351 కిలోమీటర్లకు సంబంధించిన భూసేకరణ పూర్తి చేసి ఆ వివరాలను సమర్పిస్తే పనుల వేగవంతంపై ముందుకు వెళ్లవచ్చని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇక రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం పనులను కేంద్రమే చేపట్టే ఆలోచనలో ఉన్నట్టు కూడా చర్చ ఊపందుకుంది. దక్షిణ భాగం 190 కిలోమీటర్లపై DPR తయారీకి గత నెలలో కన్సల్టెన్సీ సంస్థ కోసం రాష్ట్రం టెండర్లను పిలిచింది. దీనికి 14,000 కోట్లకు పైగా ఖర్చయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల సమీకరణ కొంత కష్టంగా మారే అవకాశాలు ఉండడంతో కేంద్రమే పనులు చేపట్టాలని రాష్ట్రం భావిస్తోంది. మరోవైపు 161.59 కిలోమీటర్ల ఉత్తర భాగం పనులకు 90% పైగా భూసేకరణ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 1,940 హెక్టార్ల భూమి అవసరం. 94 హెక్టార్లు కోర్టు కేసులో ఉండగా మిగతా భూములపై పూర్తి వివరాలతో రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.